శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. నిన్న గురుభక్తిని కూడా తెలుసుకున్నాం కదండి. మరి ఈవేళ ఏం జరిగింది అంటే, రాఘవేంద్రుల వారు మన్రో దోరతో సంభాషించుట ఇక్కడ అవి బ్రిటిష్ సామ్రాజ్యాధినేత ఉక్కుపాదాల తాకిడికి భారత భూమి బోరున విలపిస్తున్న రోజులవి. వ్యాపారం కోసము మన దేశంలో ప్రవేశించి ఆంగ్లేయులు వివిధ రాజ్యాలను హస్తగతం చేసుకుని భారత ప్రజలపై పెత్తనము చెలాయించసాగారు. క్రీస్తు శకం 1799లో రైతులకి సెటిల్మెంటు ప్రవేశపెట్టి ఆచరణాత్మకముగా విజయాన్ని సాధించారు. క్రీస్తు శకం 1800 సంవత్సరాలలో రాయలసీమ యావత్తు వారి వశమైనది. ఆ రోజుల్లో విజయనగర ప్రభువులు ఏర్పాటు గావించిన జాగీర్దార్లు, దేశముక్కులు మొదలగు వారు రాయలసీమలో అధికముగా ఉండేవారట. వీటి వారిని తొలగించి పూర్తి అధికారాలు కైవాసము గావించుకోవడానికి ఆంగ్లేయులు సర్ థామస్ మన్రోకి కార్యభారము అప్పగించారటండి. మన్రో బళ్ళారి మండలానికి కలెక్టరుగా వచ్చినప్పుడు సిద్ది మసూద్ ఖాన్ రాఘవేంద్ర స్వామికి జాగీరార్గా సమర్పించుకున్న మంత్రాలయము జాగీర్ను కూడా రద్దుపరుస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయంట. మతాధిపతులు అందుకు తమ నిరసన తెలియజేస్తూ పవిత్రమైనది, యాత్రాస్థలమైనున్నది అయిన మంత్రాలయము జగద్గురువులకు కానుకగా ఇవ్వబడినది కాబట్టి దానిని రద్దుపరచవలసినదని, దాని వలన ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు, వ్యతిరేకతలు సంభవించవని, మత ధర్మాన్ని గౌరవించవలసిందని మన్రోకు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తులపై విచారణ జరిపే నిమిత్తముగా మన్రో మంత్రాలయానికి చేరాడు. మంత్రాలయంలో ప్రజలను మన్రో అనేక విధాలుగా ప్రశ్నించాడు. వారికి గురు రాఘవేంద్ర వారిపై గల భక్తి విశ్వాసాలని గమనించాడు. మఠానికి వచ్చి ద్వారము వద్ద తన పాదరక్షకులను వదిలి టోపీ తీసి లోపలికి ప్రవేశించాడు. మఠాధిపతులు అతనికి ఘనముగా స్వాగతము పలికారు. మన్రో బృందావనము చూశాడు. అక్కడి వారిని ప్రశ్నించసాగాడు. ఇంతలో బృందావనం నుంచి ఆంగ్ల భాషలో మన్రోకి మాటలు వినిపించసాగావి. అటు చూశాడు. మన్రో లీలగా స్వామి వారతనికి సాక్షాత్కరించారు. ఆ గురుమూర్తి తేజస్సునకు మన్రో విభ్రాంతుడైనాడు. కుర్చీ నుండి లేచి వినయముగా నమస్కారము చేశాడు. అతని ప్రశ్నలన్నిటికీ రాఘవేంద్రుల వారు జవాబు చెప్పారు. అతను తృప్తిపడ్డాడు. స్వామి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. మన్రో ఎవరితోనూ మాట్లాడుతున్నాడో, ఎవరికి నమస్కారం చేస్తున్నాడో అక్కడ వారికి అర్థం కాలేదు. ఒక పిచ్చివాడిని చూస్తున్నట్లుగా అతనిని చూస్తూ ఉండిపోయారు. మన్రో తిరిగి బళ్ళారి చేరిన తరువాత అంతకుముందు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు గావించి శ్రీవారి యొక్క మంత్రాలయ జాగీరు మఠానికే ఉండే విధముగాను, దాని యందు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎటువంటి అధికారాలు లేనట్లుగాను ఒక అధికార పత్రాన్ని తయారు చేయించి మఠాధికారులకు పంపించాడు. ఆ తర్వాత గురుదేవుల దర్శన ఫలము వల్ల మన్రో మద్రాసు గవర్నర్గా నియమింపబడ్డాడు. ఇదండి బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన ఉండేది. అప్పుడు స్వామివారు ఏమడిగారండి ఒక రాజుని, నాకు మంత్రాలయం అదే మంచాల ఊరిని నాకు కానుకగా ఇమ్మని అడిగాడు కదా, మీకు ఏది కావాలో కోరుకోమని అడిగితే ఈయన అది కోరుకున్నారు. కానీ దాన్ని రద్దు చేశారు. మామూలుగా చేస్తే చూడండి, ఆ మన్రో అనే ఆయన రావడము, దాన్ని రద్దు చేసాడు కదా. ఆయనకే స్వయంగా స్వామి కనిపించి ఆయన ఇదిలో మాట్లాడి ఆయనకి లీలగా దర్శనమిచ్చి చేసేటప్పటికి మళ్ళీ ఆయన ఏం చేశాడంటే, సరే నేను ఇలా రద్దు చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని, లేదు మంత్రాలయాన్ని అలాగే కొనసాగించాలని చెప్పడం జరుగుతుందండి. అదండి గురువులు తలుచుకుంటే మామూలు ఏదో
ఏదంటే అంటారు కదా, చిన్నపిల్లల ఆటలలాగా ఆడుకుంటున్నారు భగవంతుడితో కుప్పుగంతులా. ఏమండి, వాళ్ళు ఏదన్నా చేయగలరు. ఏ ఏ జీవ సమాధి అయిపోయినా, శరీర త్యాగాలు చేసినా ఏదైనా చేయగలరు. అన్నిటికీ సమర్థులు. అది భగవత్ స్వరూపులు. కాబట్టి ఎవ్వరూ తక్కువగా చేసి చులకన భావనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ కర్మలు ఎక్కడో ఏ జన్మలోనో అనుభవించరు, ఈ జన్మలోనే అనుభవిస్తారు. తస్మాత్ జాగ్రత్త. అందుకని సద్గురు పాదాలని గట్టిగా పట్టుకోండి. మరి జై గురు రాఘవేంద్ర ఆయన.